దయచేసి కూర్చోనారండి. రెండు మాటలు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. చాలా శ్రేష్టమైన వాక్యాన్ని విన్నాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. 3 మాటలు. ఆత్మలో వర్ధిల్లాలి. విశ్వాసి ప్రభును అంగీకరించిన తర్వాత, విశ్వాసిగా మారిన తర్వాత ఆత్మలో వర్ధిల్లాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం కావాలి? ఎవరు చెబుతారు? ఆత్మలో వర్ధిల్లాలంటే ఏం కావాలి అమ్మా? ఓకే. ఇంకా ముఖ్యమైనటువంటిది విధేయత కలిగి ఉండాలి. సరే, ఇది మంచిది. ఏం కలిగి ఉండాలి? ఆత్మలో వర్ధిల్లాలి. కానీ ఏమి కేలుగుంటే ఆత్మలో వర్ధిల్లుతాడు? అమ్మా, సత్యమును అనుసరించాలి. వెరీ గుడ్. అయ్యా, అది యోసేపు ఆత్మలో వర్ధిల్లాడు. దేవుడు అతనికి తోడయుండెను గనుక. ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం. అది చాలండి. యెహోవా యోసేపునకు తోడయుండెను కనుక. దేవుని సహవాసము లేకుండా ఆత్మలో వర్ధిల్లలేం. దేవుని సన్నిధి లేకుండా, దేవుని వాక్యము లేకుండా, ప్రార్థన లేకుండా, సహవాసము లేకుండా ఆత్మలో వర్ధిల్లలేం. మరి మనం ఎంతగా దేవుని సన్నిధిని అపేక్షిస్తున్నాం. సెల్ ఫోన్కి చాలా గంటలు వాడుతున్నా. అందులో 10 వంతు కూడా దేవుని సన్నిధిలో గడపం. వాక్యం చదవటానికి మనసు పెట్టం. దేవుని సహవాసం, దేవుని తోడు ఉండాలి. అప్పుడే ఆత్మలో వర్ధిల్లుతాం. రెండవది, సత్యము కలిగి ఉండాలి. సత్యమును అనుసరించి నడవాలి. సత్యం అనగా ఏంటి? ఎవరు చెప్తారు? సత్యం అనగా ఏంటి అమ్మా? దేవుని వాక్యం. ఇది 2-3 విషయాలు చెప్పుకోవచ్చు. ఈ కుర్చీ, ఇది సెల్ ఫోను, ఇది మైక్, ఇది సత్యమే. నేను చెప్పేది సత్యమే. కానీ ఈ సత్యము మనలను నరకం నుంచి తప్పించదు. ఇది సత్యమే, నేను మాట్లాడుతుంది సత్యమే, కానీ నరకం నుంచి తప్పించదు. రెండవది, దేవుడు సత్యము. ఆయనకి మార్పు లేదు. ఆయన సత్యవంతుడు, సత్య స్వరూపి అయ్యున్న దేవుడు. మూడవది, దేవుడు చెప్పిన మాట సత్యము.
దేవుడు ఏం చెప్పితే అది సత్యము. నాలుగవది, యేసుక్రీస్తు ప్రభువు సత్యము. నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభు చెప్పారు. పరలోకానికి యేసుక్రీస్తు ప్రభువే మార్గము, సత్యము, జీవము. ఆయన చెప్పిన మాట సత్యము. ఐదవది, సత్యం అంటే దేవుని సింహాసనానికి నీతి న్యాయము ఆధారం. సత్యం అంటే దేవుని నీతి, దేవుని న్యాయము, ఈ రెండు కలిసి సత్యం అవుతుంది. నీతిని ప్రక్కన పెట్టితే సత్యమును ప్రక్కన పెట్టి వేసినట్టు, న్యాయమును ప్రక్కన పెట్టి వేసినట్టు సత్యము. దేవుని సత్యం అంటే నీతి న్యాయము. ఈ వారములో శిలువ ధ్యానాలు సహోదరి కవిత గారు చాలా వాక్యాన్ని గురించి చక్కగా చెప్పారు. కానీ యోబు సత్యమును అనుసరించి నడిచినాడు. యోబు కాలములో ధర్మశాస్త్రము లేదు. ఏమని చెబుతారంటే అబ్రాహాము కాలంలో అంటే యోబు, అబ్రాహాము కాలంలో ఉన్న యోబు అని చెప్తారు. యోబు నీతిని న్యాయమును అనుసరించినాడు, దుష్టత్వమును విడిచిపెట్టినాడు. ఒక అబ్బాయి ఇక్కడ తీసుకొని ఆరాధన జరుగుతోంది. ప్లేట్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని భోజనం చేస్తున్నాడు. అది నీతి అయినా న్యాయమైన? దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. దేవుని ప్రజలందరూ ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. దేవుని ఆత్మ మన మధ్య ఉంది. ఏ పిల్లవాడు వచ్చి కూర్చుని తింటున్నాడు, ప్లేటు భోజనం తీసుకొచ్చి తింటున్నాడు. అది నీతి అయినా న్యాయమైన? అబ్రాహాము దేవుడు చెప్పిన విషయాలు. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనం. ఎయిటీన్త్ చాతబట్టి అది దేవుడు వచ్చి అబ్రాహాము గుడారములో భోజనం చేసి దీవించి వెళుతూ చెప్పిన మాట.
అబ్రాము గొప్ప జనముగా అవుతాడు. ఎందుకంటే ఎట్లనగా అబ్రాము యెహోవా అబ్రామును గూర్చి అతని కూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునని చెప్పాను. దేవుడు అబ్రామును గురించి చాలా వాగ్దానాలు చెప్పాడు. అది నెరవేరాలంటే అబ్రాము తన ఇంటి వారికి నీతిని గురించి న్యాయంను గురించి ఆజ్ఞాపించాలి. వారు గైకొనున్నట్లు చూడాలి, ఆజ్ఞాపించాలి. అట్లా ఆజ్ఞాపిస్తే వారిని నడిపిస్తే అప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానములు నెరవేరి అబ్రాము గొప్ప జనముగా అవుతాడు. అది దాని మీనింగ్. వట్టి ప్రార్థన చేస్తే పనులు కావు. నీతిని న్యాయమును నేర్పించాలి. పిల్లలకు నీతిని న్యాయమును నేర్పిస్తున్నాము. దేవుని సన్నిధిలో పిల్లలు ఎలాగ ఉండాలో మనం నేర్పించటమే లేదు. వాళ్ళకి నీతిని న్యాయమును నేర్పిస్తున్నాము. చిన్నప్పుడే నేర్పించాలి. పెద్దరికిన తర్వాత ఏమీ చేయలేము. వాళ్ళు మన మీద తిరగబడతారు. ఈ మధ్య ఒక తండ్రి తన కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అనుకుంటారు. నీవు డాక్టర్గా కావాలని అంటే ఆ కుమారుడు బిజినెస్ చేయాలని అనుకున్నాడట. అదే వాదం ఎక్కువైపోయింది. ఇంట్లో నుంచి రైఫిల్ తీసుకువచ్చి తండ్రిని కాల్చి చంపేశాడు. ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ములో పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా తండ్రి కనపడతలేదు అని చెప్పాడట. అది తర్వాత వాళ్ళు పట్టుకున్నారు. అతను నేరం ఒప్పుకున్నాడు. పిల్లలకు చిన్నప్పుడే నీతిని న్యాయమును నేర్పించాలి. పెద్దరికి తర్వాత ఏమీ చేయలేము. వాళ్ళు మనలైన కొడతారు. నేను చెప్తున్నాను, నా పిల్లలను కొట్టినట్టు ఎవరిని కొట్టలేదు. నా పిల్లలను ఎంత శిక్షించినాను చెప్పలేను. చిన్న తప్పు చేసిన వారిని నిలబెట్టి ఇది తప్పు అని చెప్పి దీనికి ఎన్ని దెబ్బలు వేయమంటారు అంటే వాళ్ళు 2 కానీ 3 కానీ 4 కానీ చెప్తారు. గట్టిగా కొట్టాల్సిందే. చిన్నగా కొడితే మనలను తేలిగా అర్థం చేసుకుంటారు. కనుక గట్టిగా కొట్టేవాడిని. ఎడవకూడదు, శబ్దం రాకూడదు. చేతులు పెట్ట కర్రపుల్ల తీసుకుని గట్టిగా కొట్టేవాడిని. 2 దెబ్బలు కానీ 3 దెబ్బలు కానీ 4 దెబ్బలు కానీ 5 దెబ్బలు కానీ
కందిపోయింది, అయినా నా ముందు ఏడవకూడదు. చాటుకు వెళ్ళి బోరున ఏడ్చేవాడు. నీతిని న్యాయమును నేర్పిస్తున్నామా? అబ్రాము కాలములో బైబిల్ లేదు, నిబంధన లేదు. దేవుడు అబ్రాముతో ఒక మాట, 2 మాటలు, 3 మాటలు అంతే. కానీ నీతిని న్యాయమును తన కుటుంబానికి నేర్పించినాడు. చాలామంది విశ్వాసులు తమ పిల్లలకు నీతిని గురించి, న్యాయమును గురించి చెప్పనే చెప్పరు. పిల్లలు దెబ్బతిండిపోతారు, అప్పుడు ఏడుస్తారు. మూడవది, యోహాను రాసిన 3వ పత్రిక 5వ వచనం. చదవండి. అది కార్యాలు చేస్తున్నాడు, కానీ ప్రేమతో చేస్తున్నాడు. నీ ప్రేమను గురించి సాక్ష్యము చెప్తున్నారు సంఘం ఎదుట. నీ ప్రేమ కలిగిన కార్యాలను గురించి చెబుతున్నారు. వట్టి కార్యాలను గురించి కాదు, నీ ప్రేమను గురించి సాక్ష్యం చెప్తున్నారు. 3 విషయాలు. 1, దేవుని సహవాసము ఉండాలి, ఆత్మలో వర్ధిల్లాలంటే. సత్యము కలిగి ఉండాలి అంటే నీతిని న్యాయమును అనుసరించాలి. యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్రము ఉన్న విషయాలను తీసుకొని వచ్చి ఆయన కొంచెం యాడ్ చేసి చెప్పాడు. ఒక స్త్రీతో ఒక పురుషుడు కలిసినప్పుడు అది వ్యభిచారం. కానీ నేను మీతో చెప్పున్నది ఏమనగా, మోహపుతో చూపుతో ఒక స్త్రీని చూస్తే అప్పుడే హృదయంలో వ్యభిచారము చేసినట్లే అని దేవుడు చెప్పాడు, యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అది అర్థమైందా? అది మనసులో పెడతారా? ప్రభు చెప్పిన మాట సత్యము. ఏమనుకోవద్దు. దేవుని సన్నిధికి ఎలా రావాలి, అది కూడా నీతి. దేవుని సన్నిధికి ఎలా రావాలి, పెండ్లికి ఎలా పెండ్లి కూతురు వెళ్ళాలి. పెండ్లి కూతురు నాకు
నిక్కర్లు వేసుకోవటం ఇష్టం అని పెళ్లి కూతురు నిక్కర్లు వేసుకు వెళుతుందా? అది పెళ్లికి నీతి కాదు. దేవుని సన్నిధికి ఎట్లా ఉండాలి, ఎట్లా రావాలి. యవనస్తులు ముసుగు వేసుకోవాలి. స్త్రీలు ముసుగు వేసుకోవాలి. వాక్యములోనే ఉన్నది. లేకపోతే క్రాఫ్ చేయించుకోవాలి. కొందరు ఏమీ లేకుండా ఒట్టి గౌన్ వేసుకుని వస్తారు. అది నీతియా, న్యాయమా? ఎప్పుడన్నా శరీరాన్ని గురించి మాట్లాడతాను. ముసుగు వేసుకోవద్దు అనుకుంటే క్రాఫ్ చేయించుకోవాలి పురుషుడిలాగా. దేవుని వాక్యం, దేవుణ్ణి అడగండి, దేవుడు చెప్తాడు. విజయవాడలో మా ఆత్మీయ సహోదరి ఉన్నారు, ఆత్మీయ తల్లి గ్రేసమ్మ గారు కాదు, వేరే సన్నిధి పరువారు. అప్పుడు ప్రభు ఎట్లా ఉండాలి, ఎట్లా ముసుగు వేసుకోవాలి, ఎట్లా తల దూకోవాలి, ఎట్లా జడ వేసుకోవాలి, అది కూడా చెప్పాడు ప్రభు. అడిగితే చెప్తాడు. దేవుని సన్నిధిలో ఉంటే చెబుతాడు ప్రభు. దేవునికి ఇష్టడుగా ఉండాలి అని అనుకుంటే చెబుతాడు ప్రభు. నేను అందరికీ అందంగా ఉండాలి, అందరికీ ఇష్టంగా ఉండాలి అని ప్రజల మెప్పును కోరి, అందను కోరి అనుసరిస్తే నీకు దేవుని స్వరం ఉండదు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇక్కడ అక్కడ దేవుని మెప్పు కావాలా, మనుషులు మెప్పు కావాలా? మూడవది ప్రేమను గురించి. ప్రేమతో కూడిన కార్యాలు. ప్రేమతో కూడిన కార్యాలు 3 విషయాలు. ఆత్మలో వర్ధిల్లాలి, సత్యములో అనుసరించి నడవాలి. 3 ప్రేమతో కూడిన కార్యాలు సహోదరుల ఎడల చేయాలి, సంఘం ఎడల చేయాలి. అట్టి దీవెన తండ్రి మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.